నమస్కారం, నేను మీ చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా ఉత్తమ భూషణం అనే ఆర్టికల్. క్రోధాదులు మనిషి వెన్నంటి ఉండే దుర్గుణాలు, వాటిని సహనంతో వదిలించుకొని ముందుకు నడిచే మనిషి అవుతాడు అని పురాణ సాహిత్యం చెప్పింది. అలా మహాత్ముడిగా మారాలంటే ఎంతో చాకచక్యం అవసరమని అది సూచిస్తుంది. ఇలా అనడానికి కారణం మానవ నైజం. ఎవరైనా తనకు నచ్చినట్లు ప్రవర్తించకపోతే వెంటనే కోపం వస్తుంది. కోపం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. అందువల్ల ఇంగితాన్ని కోల్పోతాం. ఆవేశాన్ని దిగమింగుకొని సంయమనంతో ఆలోచించి సహనంగా ప్రవర్తించి నిర్ణయం తీసుకునే శక్తి రావడానికి చాలా సాధన కావాలి. ఉత్తముడికి కోపం క్షణంలో మాయమవుతుందట. మధ్యముడికి కోపం ఓ గడియ వరకు, అధముడికి ఒక రాత్రి పగల వరకు, పాపిష్టివాడికి కోపం మాత్రం జీవితాంతం ఉంటుందన్నది పెద్దల మాట. మనసులో పుట్టిన క్రోధాన్ని పాము కుబుసంలో వదిలిపెట్టాలి. బగబగ వండే క్రోధాగ్నిని ఓర్పు అనే నీళ్లు చల్లి చల్లార్చాలి. అది చెప్పినంత సులువుగా అబ్బే లక్షణం మాత్రం కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. సాధనతో ఓర్పును అలవర్చుకోవాలి. ధార్మిక ప్రవర్తనతో, నమ్మకంతో ఓర్పును సాధించవచ్చు. తన ధర్మ ప్రవర్తనతో సహనశీలిగా ఉన్న వ్యక్తి కాబట్టే రాముడి కథ ఇన్ని యుగాల తర్వాత మనకు ప్రాతస్మరణమైనది. భారత రామాయణాల్లోని ఎన్నో పాత్రలను పరిశీలించడం ద్వారా సహనం, సంయమనం వంటి లక్షణాలను అలవర్చుకోవడాన్ని సాధన చేయవచ్చు. ధర్మరాజు దుర్యోధనుడి కొలువులో జూదం ఆడేటప్పుడు అజ్ఞాతవాస సమయంలోనూ ఎప్పుడో ఒకప్పుడు సహనం కోల్పోయి ప్రవర్తించి ఉంటే దాని పర్యవసానం ఏ విధంగా ఉండేదో ఊహించవచ్చు. హనుమంతుడు సీతాన్వేషణలో సముద్రాన్ని దాటే క్రమంలో సురస అనే అతి భయంకర రాక్షసి అడ్డగించినప్పుడు ఎంతో సంయమనంతో చేతులు జోడించి సీతామాతని వెతుకుతూ వెళ్తున్నాను, దారి తల్లి అని ప్రార్థించాడు. మాట వినని సురస నోటి నుంచి తన శరీరాన్ని అంగుష్ట మాత్రంగా చేసి లోపలికి వెళ్ళి అంతే వేగంతో బయటికి వచ్చి వినయంగా ఆమెకు చేతులు జోడించాడు. ఆంజనేయుడి సౌమ్యతకు, సహనానికి సురస ఆనందించి ఆశీర్వదించింది. రావణుణ్ణి అంగీకరించకపోతే చంపి తినేస్తామని బెదిరించిన రాక్షస స్త్రీల హింసలను ఓర్పుతో భరించి సీత రాముడి కోసం ఎదురు చూసింది. అందుకనే భూమాతకు ఉన్న ఓర్పు ఆమె కుమార్తె సీతమ్మకుంది అంటుంది రామాయణం. విత్తు నాటిన మరునాటి నుంచే ఫల సహాయం కోసం ఎదురు చూడడం ఎంతవరకు సమంజసం? దానికి నీరు అందించి చీడపీడల నుంచి రక్షించి ఓర్పుగా సంరక్షిస్తేనే ఫల సాయం చేతికొస్తుంది. స్వాతంత్రం కోసం తమ జీవితాలను అర్పించిన మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా వంటి వారి జీవిత చరిత్రలు చదవడం ద్వారా ఓర్పు, సహనాలను అలవర్చుకోవచ్చు. సాధారణంగా మానవులు అలంకారంగా ఆభరణాలను ధరిస్తారు, కానీ లోకంలో ఉత్తములైన వారు ఓర్పును భూషణంగా ధరిస్తారని మహాభారతంలో విదురుడు చెబుతాడు. కొంత సమయం ఓర్పుతో, నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను, నష్టాలను అరికట్టవచ్చు. పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే లోకోక్తి కూడా ఉంది. ఇదే విషయాన్ని బోధించే విధంగా దాంతునికైనా వేదాంతునికైనా దార, శృతులు, ధన, ధాన్యము నుండిన సారకు జపతప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు అంటాడు త్యాగయ్య. అందుకనే ఈ లోకంలో ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తికి ఉండవలసిన ఉత్తమ భూషణం ఓర్పు అని గంటి ఉషాబాల గారు రాస్తున్నారు ఈ కథనం. అందుకనే ఓర్పు ఉంటే మనం ఏదైనా సాధించగలం అనేదానికి ఇది ఉదాహరణ. ఓర్పును మనం ఉత్తమ భూషణంగా ఉంచుకోవాలి. ఇది ఈరోజటి ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.